చాలామంది అడుగుతున్నారు, ఎలాంటి బెడ్ కొనాలి డాక్టర్ గారు? అంటే ఏ బెడ్ కొంటే నాకు కరెక్ట్‌గా ఉంటుంది? చాలామంది ఈ హార్డ్‌గా ఉన్న సర్ఫేసెస్ మీద పడుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది, కొంచెం బెటర్‌గా ఉంది అని అంటున్నారు. సో, కింద పడుకోవడం ఇంకా బెటర్‌గా ఉందని. యెస్. సో, దానికొక అర్థం ఉంది యాక్చువల్‌గా. మరీ మెత్తగా ఉన్న బెడ్స్ కానీ, స్ప్రింగ్ మ్యాట్రిసెస్ కానీ, ఇలాంటి దాని మీద మీ నడుము మీద కానీ, మీ షేప్ మీద కానీ ప్రెషర్స్ ఎక్కువుంటాయి. సో, మీరు యూజ్ చేయాల్సిన బెడ్ ఎలా ఉండాలంటే, ఒక 4-5 ఇంచులు లేదా 6 ఇంచులు కాయరునే ఉండాలి. ఈ కాయర్ బెడ్స్ అనేటివి స్టిఫ్‌నెస్‌నిస్తుంది. మీ బాడీ అనేదాన్ని తీసుకుంటుంది. ప్లస్ దాన్ని రిపెల్ చేయడానికి కొంచెం కంఫర్ట్ ఇవ్వడానికి 2 ఇంచ్ లాటెక్స్ కావచ్చు, లేదంటే ఫోమ్ కావచ్చు. ఇది మన కంఫర్ట్ కోసమే పైన వాడే ఒక 2 ఇంచ్ ఫోమ్ అనేది. సో, ఈ 2 కలిపిన ఇదైతే చాలా వరకు వాళ్ళకి నడుము నొప్పనేది చాలా తక్కువలో చూస్తున్నాం. సో, ఇలా కాకుండా కొంత ఫ్యాషనబుల్‌గా మొత్తం లాటెక్స్ వాడటం, బెడ్స్ వాడటం, లేదా మొత్తాన్ని స్ప్రింగ్‌గా వాడటం, లేదా మొత్తం ఫోమ్ వాడటం వల్ల వాళ్ళ యొక్క వెన్నెముక షేప్ కానీ, మనం సైడ్‌కి తిరిగి పడుకున్నప్పుడు కానీ, లేదా స్ట్రెయిట్‌గా పడుకున్నప్పుడు కానీ, ఆ షేప్ రాకపోవటం వల్ల వాళ్ళకి స్టిఫ్‌నెస్ అనేది పెరుగుతుంది. యూజువల్‌గా పొద్దున్న నిద్ర లేవగానే మనం చాలా ఫ్రెష్‌గా ఉండాలి. బాడీ చాలా ఈజ్‌గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. కానీ పొద్దున్న లేవగానే మన నడుము నొప్పి ఇంకా పెరుగుతుంది. పొద్దున్న లేవగానే మన నడుము ఇంకా స్టిఫ్‌గా ఉంది. పొద్దున్న లేవగానే నా మజిల్స్ అన్నీ కూడా, కండరాలన్నీ కూడా టైట్‌గా ఉన్నాయి, నొప్పులొస్తున్నాయంటే దానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ మీ బెడ్ కూడా కావచ్చు. సో, కాబట్టి ఇలాగా మీరు మీ మ్యాట్రెస్ కానీ చేంజ్ చేసుకోగలిగితే మీరు బ్యాక్ పెయిన్‌ని చాలా వరకు దరిచేరకపోవచ్చు.